నా దగ్గరికి వచ్చే ఆస్తమా పేషెంట్స్ చాలామంది చాలా అపోహలతో వస్తున్నారు, చాలా డౌట్స్తో వస్తున్నారు. అలాంటి డౌట్స్కి అపోహలకి ఫుల్ స్టాప్ పెద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరి కోసం, ఆస్తమా పేషెంట్స్ అందరి కోసం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నారు. ఆ వీడియో మీకోసం. హాయ్, నేను మీ డాక్టర్ శివకృష్ణని, పల్మనాలజిస్ట్ అండి, చార్విక్ శ్వాస క్లినిక్ అండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, నాకు చాలామంది అడిగేది, నేను ఎక్సర్సైజ్ చేయొచ్చా, నాకు ఆస్తమా ఉంది అంటారు. సో ఎక్సర్సైజ్ చేయొచ్చండి ఆస్తమా ఉన్నవాళ్ళు. కానీ మీరు ఎక్సర్సైజ్ కానీ జిమ్కి వెళ్ళాలనుకున్నా ఎక్కడైనా కానీ ఫస్ట్ మీ ఇన్హేలర్ కానీ లేకుంటే రోటా క్యాప్స్ కానీ ఏదైతే రాసిచ్చింటారో అది ఖచ్చితంగా తీసుకొని ఒక అర్ధగంట తర్వాత చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. రెండో క్వశ్చన్ అండి, నేను పీల్చే మందు వాడుతున్నాను కదా, నాకు అంటే ఇది స్పేసర్, ఇది ఇన్హేలర్ కదండి, నేను డైరెక్ట్గా వాడచ్చా అని అడుగుతున్నారండి. డైరెక్ట్గా వాడితే కంటే స్పేసర్తో వాడితే చాలా ఎఫెక్ట్గా ఉంటుంది అండి. అలా వాడితేనే చాలా బాగా ఉంటుంది. మూడో క్వశ్చన్ అండి, ఇప్పుడు ఇది ఆస్తమా అనేది చైల్డ్హుడ్ డిసీజ్ కదా అని చెప్పి అనుకుంటున్నారు, అంటే చిన్నపిల్లల్లో డిసీజ్ కదా అంటే. లేదండి, ఆస్తమా అనేది ఏ ఏజ్తోనైనా రావచ్చు. చాలామంది వరకు ఏ ఏజ్తో వచ్చినా ఇంకా జీవితకాలం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నేను వాడేది పీల్చే మందు స్టిరాయిడ్స్ కదా అంటారు, అది నాకు బాగా అడిక్ట్ అయిపోతానా అంటే. లేదండి, పీల్చే మందులు ఇన్హేల్ కార్టికోస్టిరాయిడ్స్ అంటారండి. ఆ ఇన్హేల్ కార్టికోస్టిరాయిడ్స్ అనేది చాలా వరకు సేఫ్ అండి, అడిక్షన్ అయితే కాదు. ఇంకొకటి, మీరు ఆస్తమాలో కానీ అలర్జీలో కానీ ఏదైనా పీల్చే మందు వాడితేనే కరెక్ట్గా ఉంటుంది. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో నేను పీల్చే మందు నాకు అటాక్ వచ్చినప్పుడే వాడాలా అని చాలామంది అడుగుతున్నారు. లేదండి, పీల్చే మందులో రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి కంట్రోలర్, ఇంకోటి రిలీవర్ అండి. కంట్రోలర్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఈ రిలీవర్స్ వాడాల్సిన అవసరం ఉండదు, మీకు ఆస్తమా అటాక్ అనేది చాలా వరకు రాకుండా అయితే ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే రిలీవర్స్ వాడి పని కానిస్తుంటారు ఇబ్బంది లేకోకుండా. అలా కాకోకుండా కంట్రోలర్స్ వాడితే బాగుంటుందండి. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు నేను బాగా ఉన్నాను, నేను ఇన్హేలర్ ఖచ్చితంగా వాడాలా అని అంటున్నారు. అది కాదండి, బాగుండడం అలాంటిది లేదు. చాలామంది వరకు సైలెంట్గా కొంతమందికి ఇన్ఫ్లమేషన్ అనేది, అంటే లోపల వాపు అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఈ పీల్చే మందు వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వాపు కంటిన్యూగా ఉండి సైలెంట్ సిమ్టమ్స్ అనే వరకు చాలా వరకు ఆపుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అన్ని ఆస్తమాలు ఒకటేనా అని అడుగుతున్నారు. కాదండి, అన్ని ఆస్తమాలు ఒకటే కాదు. కొంతమందికి దగ్గుతో ఒకటే వస్తుంది, కొంతమందికి ఛాతీ బరువు వస్తుంది, ఇంకా వేరే వేరే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, కొంతమందికి దుమ్ము పోతే వస్తుంది, కొంతమందికి చల్లగాలికి వస్తే వస్తుంటుంది. అన్నీ అలా కాదండి, ఆస్తమా ఒక్కొక్కరికి ఒక పర్సనలైజ్గా ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ అందరికీ ఒకే ట్రీట్మెంట్ అయితే ఉండదు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, అన్నీ ఒక వీడియోలో చేయలేను కాబట్టి పార్ట్ 2 వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.